ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కేవలం పరిస్థితులు చూస్తే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ పర్సన్స్ టార్గెట్. అలాగే ఈరోజు అప్పలరాజు గారు అయితేనేమి, గతంలో చూసాం మనము అంబటి రాంబాబు గారు అయితేనేమి, ప్రతి ఒక్కరిపైన కేవలం వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో మంచి స్థానం సాధించి సక్సెస్ అయిన పర్సన్స్. సో వీళ్ళకి డైవర్ట్ చేయడం, ఇలా డైవర్ట్ చేయడంలో నంబర్ 1 చంద్రబాబు నాయుడు కానివ్వండి. ఎందుకంటే ఇప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కాదు, చంద్రబాబు నాయుడు జీ, బికాజ్ మోడీజీతో వాళ్ళు ఉన్నారు కాబట్టి. మనం ఈరోజు చూసే పరిస్థితి, మన ముస్తఫా అన్న, ఆయన ఒక్క మచ్చ లేని మనిషి. ఊరిలో ప్రతి ఒక్కరికి అడిగితే చెప్తారు ఆయన గురించి ఎటువంటి మనిషి. పిల్లోళ్ళు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఆయన మంచి నవ్వుకుంటూ మాట్లాడే మనిషి. అటువంటి ఒక మైనార్టీ క్యాండిడేట్ని ఈరోజు గుజరాత్కి వెళ్ళి అరెస్ట్ చేసేంత దుర్మార్గం పని చేసిండేది ఏం లేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే టార్గెట్ ఈరోజు మైనార్టీలు ఒకటి, మైనార్టీ సచ్చేంత వరకు కూడా ఒకటే టార్గెట్, ఒకటే ఫిక్స్ అయినారు. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఖచ్చితంగా వీళ్ళు మనం ఎట్లా వీళ్ళకి డైవర్ట్ చేయాలి, మైనార్టీస్కి డైవర్ట్ చేసే బాధ్యత తీసుకొని లోకేష్ కూడా చేస్తున్న పరిస్థితి. అలాగే ఈరోజు ఎక్కడైనా కానీ చూస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయింది చెప్తున్నానంటే, కేవలం ప్రజల్లో మనం తెచ్చుకున్న స్థానం, ప్రజలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మంచి మద్దతు ఇచ్చి మనము జగనన్న ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి నేను చెప్తున్నాను.